மனமே இன்னும் பெத்தலையில் பிறந்தவரை போற்றி துதி மனமே. பெத்தலையில் பிறந்தவரை போற்றி துதி மனமே. இன்னும் பெத்தலையில் பிறந்தவரை போற்றி துதி மனமே. சர்வத்தையும் படைத்தாண்ட சர்வ வல்லவர், சர்வத்தையும் படைத்தாண்ட சர்வ வல்லவர். இங்கே தாழ்மையுள்ள தாய்மடியில் தலை சாய்களானாம். இங்கே தாழ்மையுள்ள தாய்மடியில் தலை சாய்களானாம். குளிரும் பனியும் கொட்டிடவே கோமகனாம் தொட்டிலே ஆராரோ ஆராரோ ஆரிராரோ ஆராரோ ஆராரோ ஆரிராரோ. தூங்கு தூங்கு பாலானி, தூங்கு தூங்கு பாலானி. మొదటి పత్రిక 5వ తలిపో బ్యాక్ వెళ్ళిపోతామా, బ్యాక్ వెళ్ళిపోతామా, బ్యాక్ వెళ్ళిపోతామా, బాగా అనిపిస్తుంది. కూర్చొని అంతే కనిపిస్తుంది. సుజయ్ సుజయ్ తెస్సలోనికే పరలోక రాజ్యము తమ దివిటీను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరి 10 మంది కన్యకులు పోలి ఉన్నారు. స్టాండ్ అటు పైకి పట్టుకోండి. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. புத்தி இல்லாதவர்கள் தங்கள் தீவட்டிகளை எடுத்துக்கொண்டு போனார்கள், எண்ணெயோ கூட கொண்டு போகவில்லை. புத்தியுள்ளவர் தங்கள் தீவட்டிகளோடு கூட தங்கள் பாத்திரங்களில் எண்ணெயோ கொண்டு போனார்கள். అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చెక్కపరిచి అక్కడక్కడ కరువులను, భూకంపములు, చలుగును, ఇవన్నీ వేదనలు. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటిలో ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధి గల వారిని అడిగేది. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పేది. அப்படியே அவர்கள் வாங்க போன போது மணவாளன் வந்து விட்டார். ஆயத்தமாய் இருந்தவர்கள் அவரோட கூட கல்யாண வீட்டுக்குள் பிரவேசித்தார்கள். கதவும் அடைக்கப்பட்டது. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మిమ్మల్ని ఎరుగని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను ఆ గడియైనను மனுஷகுமாரன் வரும் நாளையாவது நாழிகையாவது நீங்கள் அறியாது இருக்கிறபடியால் விழித்திருங்கள். அன்றியும் பரலோக ராஜ்யம் புறதேசத்துக்கு பிரயாணமாய் போகிற ஒரு மனுஷன் மனுஷகுமாரன் வரும் நாளையாவது நாழிகையாவது நீங்கள் அறியாதிருக்கிறபடியால் விழித்திருங்கள். ஆமென்.
తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 2 నుంచి మనం చూసుకున్నట్లయితే, రాత్రి దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారింత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. వీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక వెలుకోవగా ఉండి మత్తులము కాక యుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస, ప్రేమ, కవచము, రక్షణ, నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాల్గొనకు నియమింపలేదు. మనము మేలుకొనినను నిద్రపోవచ్చును, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఇక్కడ నిద్రపోవడం అంటే రాత్రిపూట నిద్రపోకుండా మెలకుగా ఉండాలి అని అర్థం కాదు, కానీ ఇది ఆత్మీయ అర్థం. ఏంటంటే ఆత్మీయ జీవితంలో నిద్రపోయే వారంగా, మందమంతులంగా, బద్ధకస్తులుగా అలా ఉండొద్దు అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే విశ్వాసం, ప్రేమ అనే వాటిని కవచంగా ధరించుకోండి, రక్షణని, నిరీక్షణని శిరస్త్రాణంగా పెట్టుకోండి అని చెప్తున్నాడు. మనం మనస్సాక్షిని కాపాడుకుంటూ పరిశుద్ధత కలిగి జీవిస్తూ వాక్యంలో, ప్రార్థనలో ఎడతెక్క ఉంటూ దేవుని ఎదుట మన ఆత్మీయ జీవితాన్ని దినదినం అభివృద్ధి పరుచుకుంటూ ఆయన ఆత్మతో నింపబడి మనం మెలకుగా ఉండాలి అనేది ఇక్కడ అర్థం మాట. అలా మనం సిద్ధంగా ఉన్నప్పుడు మనం పగటి వారమే ఉంటాము. ఆయన రాకడ, ఆయన ఎప్పుడైతే వస్తున్నాడో మనకు తెలుస్తుంది, మనం ఎత్తపడతాం. నిర్లక్ష్యంగా చేద్దాంలే, చూద్దాంలే, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం, ప్రార్థన చేయడం, ఎల్లు నుంచి మొదలు పెడదాం, బైబిల్ చదువుతాం, ఇంకా ఉందిగా టైం, అప్పుడే రాళ్లే, అప్పుడే కాదులే, నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను ఈ వాక్యాలు, వస్తాడు ఎక్కడొచ్చాడు అప్పుడు చూద్దాంలే అన్నట్టు కూర్చున్నామంటే అనుకోని గడియలోనే వస్తానని ప్రభు చెప్తున్నాం. మనం అనుకోని టైంలోనే వస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడు వచ్చినా ప్రతిరోజు మనం పరీక్షించుకుంటూ ఈ రోజు వస్తే వెళ్తానా, ఈ క్షణం వస్తే వెళ్తానా అన్నట్టు మనం సిద్ధంగా ఎప్పుడు మనం ఆత్మీయ జీవితంలో నింపబడి, ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపడి వాక్యంతో, ప్రార్థనతో మన హృదయాలు మనం నింపుకొని ఉంటే ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉంటాము, మనం ఎత్తపడతాము. సరే, ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన పరమ పితావే, ಕರ್ತಾವಿಗೆ ವಂದನೆ. அவர்களை காமிச்சிருக்கிற ஸ்தோத்திரிக்கிறேன். அவங்க பறையந்தோடு பிறக்குமாறு பயங்க 2-3 பேரின் நாமத்தில் தோல்வா மத்தியில் வாசி செய்கிற நின்று சொன்ன தேவனே ஸ்தோத்திரம். மகிமையோடு கூட இருப்பதாக. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, మేమందరం కలిసి ప్రార్థిస్తున్నప్పుడు ఈ స్వరం పట్టుకుని సిద్ధంగా ఉండటం, మా ఆత్మ శరీరం సిద్ధంగా ఉండడానికి నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో మీకు ఆఫ్ చేసావు ఇంతసేపు అంతా, ఆఫ్ చేసే పెట్టు ఇంతసేపు అంతా. మన వాళ్ళకాக ஆயத்தமுள்ளவர்களாக நாங்கள் விசுவாசம் அன்பு ஆண்டவரே அப்பா, கவசத்தோடு நாங்கள் அப்பா நீதின் பாதையிலே ஐயா என் தேவன் திருடனை போல வருவேன் என்று சொன்னீங்க அப்பா. அதுக்காக எங்களை ஆயத்தப்படுத்திக் கொள்ள அப்பா, உங்களுடைய தகுதியுள்ளவர்களாக எங்களை விழித்திருந்து நாங்கள் செபிக்க அப்பா, எங்களை தகுதிப்படுத்தினப்பா. நீரே இந்த இடத்துல அவன் ஆண்டவர் அசைவாட முடியாதப்பா. இந்த சபத்தை கேட்டு எங்களோட இருக்க முடியாது செபிக்கிறோம். మైక్ వినిపించలేదు. పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు. మన దగ్గర నూనె లేదు, వాళ్ళ దగ్గర ఉన్ని రండి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం. రండి అందరూ రండి, వెళ్ళి తెచ్చుకుని.
అక్క కొంచెం నూనె అక్క అక్క మీ అంగట్లో ఎన్నిసార్లు బట్టలు కొనుక్కో అక్క కొంచెం నూనె అక్క బట్టలు కొనుక్కుంటే నీ అక్క అక్క కొద్దిగా నూనె అక్క నూనె అయిపోయింది అక్క నాకే సరిపోతుంది చేసి నీకు ఇవ్వలేను. అలా అంటే అట్లా అక్క మన ఇద్దరం ఒకే చర్చికి వెళ్తున్నాము చిన్నప్పటి నుంచి అందరం కలిసి కొద్దిగా నూనె అక్క. మన ఇద్దరం ఒకే చర్చికి వెళ్తాం. వాక్యం చెప్పారు కదా సిద్ధపడి ఉండాలని, నువ్వు తెచ్చుకోవాలి కదా. తెచ్చుకున్నాను అక్క అయిపోయింది అక్క. ఇప్పుడు నాకు సరిపోతుంది నీకు ఇవ్వలేను. మళ్ళీ తెచ్చుకోపో, మీ ఇంటి పక్కనే కదా యశోదంగడి ఉంది, అక్కడికి కొట్లో తెచ్చుకోపో. కొద్దిగా అక్క నువ్వు నాకు ఇచ్చా అంటే నేను చాలా హెల్ప్ చేస్తాను. అవసరం లేదమ్మా, నువ్వు వెళ్ళి కొట్లో తెచ్చుకోపో, మీ ఇంటి పక్కనే కదా ఉంది అంగడి. நாங்கள் ரெடி ஆகிட்டோம் கரெக்டாக இருக்குமா எங்களுக்கு தேவையான எங்களுக்கு வந்து போயிடும் அப்படியெல்லாம் இல்லை. ரேஷன் சாப்பிட்றாங்கன்னா டிசி காலனியில் எங்கள் வீட்டு பக்கத்துலேயே எடுத்து போயிட்டு வாங்கி இது அட்ரஸ் கூட சொல்கிறோம் அங்கே போயிட்டு வாங்கி எங்களுக்கு இல்லை இல்லை எங்களுக்கு கரெக்டாக இருக்குமா இது எனக்கு சரிపోదు. நான் அட்ரஸ் சொன்னல அக்கா தங்கச்சி எல்லாம் நீ ஆயத்தமா இருந்திருக்கணும். இப்போ வந்து என்ன கேட்டா எப்படிமா? சாரிமா அக்கா கொஞ்சம் என்ன தாங்க உங்களுக்கு நீங்க எத்தனை சர்ச்சு தூங்கினாங்களே கொடுக்குறக்கா ப்ளீஸ் நான் தூங்கிட்டேன். நான் ஆயத்தமா இருக்கேன். நீ தூங்காத நான் தூங்குறேன் இல்லைன்னு சொல்ல. எனக்கு எல்லாம் கரெக்டா நான் ஆயத்தமா இருக்கேன். நீ கொண்டா கூட நான் எனக்கு சரி போவாதுமா. நான் தரமாட்டேன். எனக்கு சரி போவாது. நீ நான் வா இல்ல எனக்கு சரி போவாது. లేదండి లేదమ్మా లేదు లేదు. మీరు సేవకు చెప్తా ఉన్నారు, తర్వాత వాక్యం రోజు చెప్తుంది, మనము ప్రార్థించాలి, రెడీగా ఉండాలని చెప్తున్నారు కదా. ఆరోగ్యం సరిగా లేకపోతే నేను ఇవ్వలేదు కదా. పళ్ళకు ముఖ్యంగానే బిర్యానీ అవసరం మా లియోకి ఇవ్వద్దు, మా బిడ్డలకు ఇది చాలా లేదండి ఇవ్వలేను. పక్కన కొట్టు తీసుకోండి. డబ్బు కావాలి నేను ఇస్తాను. కొట్టుకెళ్ళి తీసుకొని తొందరగా తీసుకుని ఎవరు చెప్పాయి లేదమ్మా. రండి మమ్మల్ని అంగట్లో పోయి తీసుకుని వస్తామా. సిద్ధపరచబడిన పెళ్లి విందు లోపలికి ప్రవేశించండి. మీరు ఎవరో తెలియదు. మీరెవరో తెలియదు.
తలుపు మూయబడింది, ఆ దేవుని చేత మూయబడింది, ఇంకా తెలిసేదానికి కుదరదు. ఇంకా మీరు రాలేరు. మీరెవరో మాకు తెలియదు. ఏసయ్య ఇంత సిద్ధంగా ఉండి కూడా ఏసయ్య ఇప్పుడు మేము లాస్ట్లో కోల్పోయాము కూడా ఏసయ్య. దివిటీలు ఎప్పుడు వెలుగుతూ